ఈనాటి ఆరాధనకు స్పాన్సర్ చేయవారి యొక్క ప్రత్యేకమైన ఉద్దేశములు: దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరి ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న శ్యామల సుజాతను దేవుడు దీవించి మంచి ఆయుధారోగ్యములు దయచేయమని, మరి కుటుంబంలో ఉన్న వారందరిని దీవించి బిడ్డలకు బంగారు భవిష్యత్తును దయచేయమని, మరి వారి యొక్క ప్రత్యేకమైన తలంపులన్నీ నెరవేరాలి అని సమర్పించేవారు కుటుంబ సభ్యులు. శ్యామల సుజాత మీకు డివైన్ వాయిస్ ఐసి ఛానల్ తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియచేస్తూ ఉన్నాను. ఇప్పటి వరకు కాచి కాపాడిన దేవుడు రాబోయే కాలమంతా మేము హేరాళముగా దీవించి మంచి ఆయుధారోగ్యాలతో దీర్ఘాయుస్సుతో సిరి సంపదలతో మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. రెండు ప్రభువును సంతసముతో స్తుతింతుము, మన రక్షణ దుర్గమైన దేవుని ఆనందముతో కీర్తింతుము. కృతజ్ఞతాస్తుతులతో ఆయన సన్నిధిలోనికి వచ్చేదము, సంతోషముతో కీర్తనలు పాడుచు ఆయనను వినుతించదము. 95వ కీర్తన 1-2 వచనములు. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, నిత్యము నిన్నే ఆరాధింతుమనే ఈ ఆరాధన కార్యక్రమానికి మిమ్ము, మీ కుటుంబాన్ని, మీ బిడ్డలందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ ఆరాధనలో పాలు పంచుకుంటున్న మీ అందరినీ ఆ దేవాతి దేవుడు హేరాళముగా దీవించాలి అని, ఈ రోజంతా మీరు చేసే ప్రతి పనిలో ఆ దేవుని యొక్క ఆశీర్వాదం తోడుగా ఉండాలని, ఎక్కడికి వెళ్ళినా సంతోషముతో విజయముతో మీరు తిరిగి రావాలి అని మీ అందరి కొరకు ఈ ఆరాధనను సమర్పిస్తున్నాను. రండి, విశ్వాసముతో ఆ గొప్ప దేవుని ఆరాధించుకుందాం. ప్రేమించేద యేసు రాజా, నిన్నే ప్రేమించేదా, 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 ప్రాణమున్నంత వరకు ఈ మట్టిలో చేరే వరకు. ప్రేమించేదా యేసు రాజా, నిన్నే ప్రేమించేదా, 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 ప్రాణమున్నంత వరకు ఉత్తరమయ్యా చేరే వరకు, నా ప్రాణమున్నంత వరకు ఈ మట్టిలో చేరే వరకు
ప్రాణమున్నంత వరకు ఈ మహిమలో చేరే వరకు, నా ప్రాణమున్నంత వరకు నీ మహిమలో చేరే వరకు. రెండు శిరము వంచి ఆయనను ఆరాధింతుము, మనలను సృజించిన ప్రభు ముందుట మోకరిల్లి ఆరాధింతుము. స్తోత్రమయ్యా. సహోదరులారా, మన జీవితంలో అనేకమైన మేలులు, అనేకమైనటువంటి ఆశీర్వాదాలను కుమ్మరించిన దేవుని ఆరాధిద్దాం. ఎన్ని రోజులు ఉంటామో, ఎంత కాలము ఉంటామో, ఉన్నంత వరకు ఆ ప్రభుని ఆరాధిస్తూ ఆ గొప్ప దేవుని యొక్క దీవెనలు మనం పొందుకుందాం. స్తోత్రమయ్యా. ఆరాధించెద యేసు రాజా, నిన్నే ఆరాధించెదా. 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 ఆరాధించెదా, 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 ఆరాధించెదా. ప్రాణమున్నంత వరకు ఈ మట్టిలో చేరే వరకు, నా ప్రాణమున్నంత వరకు ఈ మట్టిలో చేరే వరకు, నా ప్రాణమున్నంత వరకు ఈ మహిమలో చేరే వరకు, నా ప్రాణమున్నంత వరకు నీ మహిమలో చేరే వరకు. రండి ఆ గొప్ప దేవుని ఆరాధిస్తూ మనందరి యొక్క ఉద్దేశాల కొరకు ప్రార్థన చేద్దాం. ప్రార్థన మనందరి జీవితంలో ఒక ప్రధానమైనటువంటి ఆయుధం. ప్రార్థన ప్రభులో మమేకమయ్యే మహా ఆయుధం. ఆ ప్రార్థన శక్తిని కలిగిన ప్రతి బిడ్డ జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు, అద్భుత కార్యాలు చేయబోతున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఎంతకాలము జీవించినా ప్రార్థననే ఆయుధముతో మనం ముందుకు వెళితే అసాధ్యమైనది ఏదీ లేదు. రండి విశ్వాసముతో చేతులు జోడించి ఆ గొప్ప దేవుని ఆరాధించి ప్రార్థించి మహిమపరుచుకుందాం. ప్రార్థించెద యేసు రాజా, నిన్నే ప్రార్థించెదా. ప్రార్థించేదా యేసు రాజా, నిన్నే ప్రార్థించేదా. ప్రార్థించెదా యేసు రాజా, నిన్నే ప్రార్థించెదా. ప్రార్థించేదా యేసు రాజా, నిన్నే ప్రార్థించేదా. ప్రార్థించెదా, ప్రార్థించెదా, ప్రార్థించేదా, ప్రార్థించేదా, ప్రార్థించెదా, ప్రార్థించెదా, ప్రార్థించేదా, ప్రార్థించేదా,
ప్రాణమున్నంత వరకు ఈ మట్టిలో చేరే వరకు, నా ప్రాణమున్నంత వరకు ఈ మట్టిలో చేరే వరకు, నా ప్రాణమున్నంత వరకు ఈ మహిమలో చేరే వరకు, నా ప్రాణమున్నంత వరకు నీ మహిమలో చేరే వరకు. యేసయ్యా, నా ప్రాణమున్నంత వరకు నిన్నే సేవిస్తాను యేసయ్యా, నిన్నే మహిమపరుస్తాను యేసయ్యా, నీ కోసం నేను జీవిస్తాను యేసయ్యా. ఎన్ని రోజులు బతుకుతానో, ఎంత కాలము బతుకుతానో, బ్రతుకున్నంత వరకు నీ కోసమే నేను జీవిస్తాను యేసయ్యా. ఆ గొప్ప దేవునికి మాట ఇస్తూ ఆరాధించి మహిమపరుచుకుందాం. సేవించేద యేసు రాజా, నిన్నే సేవించేదా, సేవించేదా యేసు రాజా, నిన్నే సేవించేదా, సేవించేద యేసు రాజా, సేవించేదా, సేవించేదా యేసు రాజా, నిన్నే సేవించేదా, 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 ప్రాణమున్నంత వరకు ఈ మట్టిలో చేరే వరకు, నా ప్రాణమున్నంత వరకు ఈ మట్టిలో చేరే వరకు, నా ప్రాణమున్నంత వరకు, స్తోత్రం దేవా, ఈ మహిమలో చేరే వరకు, నా ప్రాణమున్నంత వరకు నీ మహిమలో చేరే వరకు. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రమయ్యా, హల్లెలూయా, చప్పట్లు కొడుతూ హల్లెలూయా, 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 అందరూ కూడా విశ్వాసంతో కృతజ్ఞత భావముతో ఆ దేవుడు చేసిన మేలులకై స్తోత్రాలు తెలియజేస్తూ వేకువజామున గొప్ప దేవుని ఆరాధిస్తూ మహిమపరిచి ఆ గొప్ప దేవుని ఆరాధించుకుందాం. హల్లెలూయా, 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 పైకి లేపి ఆరాధిద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. మనందరినీ రక్షించడానికి ఈ లోకానికి వచ్చిన రక్షకుని ముందు చేతుల పైకి లేపి మోసేమని ఆరాధిద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా.
కృతజ్ఞతాస్తుతులతో ఆయన సన్నిధిలోనికి వచ్చేదను, సంతోషముతో కీర్తనలు పాడి ఆయనను స్తుతింతును. అవును ప్రభువా, మీరు మా జీవితంలో చేసిన మేలులకై కృతజ్ఞతలు తెలియచేస్తూ రాబోయే కాలమంతా కూడా మమ్మ మీ ఆధీనములో ఉంచమని, మీ ఆశీర్వాదముతో నింపమని, మీ అడుగు జాడల్లో నడిపించమని మేము ఆరాధిస్తూ ప్రార్థిస్తున్నాము తండ్రి. స్తోత్రమయ్యా ప్రభువా, అనేకమైనటువంటి మేలును బట్టి మీకు స్తోత్రాలు. స్తోత్రం దేవా. ఇప్పుడు వరకు మా జీవితంలో మీరు చేసిన మేలులకై స్తోత్రాలు. స్తోత్రం తండ్రి. పెట్టిన ప్రాణభిక్షను బట్టి మీకు స్తోత్రాలు. స్తోత్రం దేవా. భయంకరమైన వ్యాధుల నుండి రక్షించినందుకు స్తోత్రాలు. స్తోత్రమే భయంకరమైన అవమానము నుండి మమ్ము రక్షించినందుకు స్తోత్రాలు. స్తోత్రమయ్యా. భయంకరమైన బాధ నుండి మమ్ము రక్షించినందుకు స్తోత్రం. స్తోత్రం దేవా. ప్రాణాపాయ పరిస్థితుల నుండి, భయంకరమైన యాక్సిడెంట్ల నుండి, ప్రమాదాల నుండి మమ్ము కాచి కాపాడినందుకు స్తోత్రాలు ప్రభువా. స్తోత్రం దేవా. మా జీవితం అంతా కూడా మేము స్తుతించిన మీ రుణాన్ని మేము తీర్చుకోలేము యేసయ్యా. అవును దేవా. మేమందరం కూడా పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో స్తోత్రం. ఈ వేకువజామున మేము ఆరాధిస్తున్నాము ప్రభువా. యేసయ్యా. మేము ప్రార్థిస్తున్నాము దేవా. యేసు. మేము మహిమపరుస్తున్నాము ప్రభువా. యేసయ్యా. ఎన్ని రోజులు బ్రతుకుతానో, ఎంత కాలము నా ఆయుష్ ఉందో నాకు తెలియదు ప్రభువా. దేవా. జీవిస్తున్నంత కాలము, నాలో ప్రాణమున్నంత వరకు నిన్నే ఆరాధిస్తానని మాట ఇస్తున్నాను ప్రభువా. నా విశ్వాసాన్ని బలపరచండి ప్రభువా. బలపరచండి యేసయ్యా. నాలో నూతన హృదయాన్ని దయచేయండి. దయచేయండి దేవా. విశ్వాసముతో కూడిన హృదయాన్ని దయచేయండి. దయచేయండి యేసయ్యా. నా చీకటి హృదయాన్ని మీ వెలుగుతో నింపండి ప్రభువా. ఆమేన్. నా చీకటి కుటుంబాన్ని మీ వెలుగుతో నింపండి ప్రభువా. ఆమేన్. ప్రార్థించండి ప్రియ బిడ్డలారా. ఆ దేవుడు మనం పిలవగానే, అబ్బా తండ్రి మేము ఆరాధిస్తున్నాము దేవా, మా ప్రార్థనను ఆలకించండి అని పిలవగానే దివ్య ప్రసాద రూపంలో మనందరి ఇంటికి ప్రత్యక్షమై ఉన్నాడు గొప్ప దేవుడు. మన ఇంటికే వచ్చి నిన్ను నన్ను మనందరిని దీవించడానికి ఇష్టపడుతున్న దేవుని హృదయంలోనికి ఆహ్వానిద్దామా? మన చీకటి జీవితంలోనికి ఆహ్వానిద్దామా? మన చీకటి ప్రపంచంలోనికి ఆహ్వానిద్దామా? మన ఆలోచనలు చీకటిగా ఉంటే, మన మాటలు చీకటిగా ఉంటే, మన క్రియలు చీకటిగా ఉంటే, మనందరినీ వెలిగించడానికి, మన జీవితాలలో వెలుగును నింపడానికి ఆ ప్రభు ప్రత్యక్షమై ఉన్నాడు. మనసారా ఆహ్వానించు బిడ్డ, హృదయంలోనికి స్వీకరించు బిడ్డ. ఆ దేవుడు మన జీవితంలోనికి వస్తే మన జీవితమే మారిపోతుంది. మన బ్రతుకులే మారిపోతుంది. మన పరిస్థితే మారిపోతుంది. అలాంటి గొప్ప జీవితాన్ని దయచేయమని అడుగుదాం. అలాంటి ఉన్నతమైన జీవితాన్ని దయచేయమని అడుగుదాం. బాధలు, కష్టాలు, సమస్యలు, ఇబ్బందులు, అవమానాలు, హేళన, ఈ భయంకరమైనటువంటి చీకటి శక్తుల నుండి విడుదల దయచేయమని అడుగుదాం. అవును ప్రభువా, నేను చేస్తున్న ప్రతి అపరాధము మూలముగా చీకటిలోనే నేను జీవిస్తున్నాను. చీకటి జీవితానికే బానిస అయిపోతున్నాను. రకరకాల బంధకాలలో ఉండి లేవలేకపోతున్నాను ప్రభువా. నాకు శక్తిని దయచేయండి దేవా. నాకు మీ బలాన్ని నాకు దయచేయండి. మీ ఆత్మతో నన్ను లేవనెత్తండి. నన్ను ఆశీర్వదించండి. నాలో ఉన్న ప్రతి అవయవం మిమ్మే స్తుతించాలి ప్రభు. నా నాలుక మిమ్మే ఆరాధించాలి ప్రభు. ప్రార్థన చేయండి ప్రియ బిడ్డలారా. గొప్ప దేవుడు నిన్ను నన్ను మనందరిని దీవించడానికి, మనందరి ఆయుష్ను పెంచడానికి, మనందరి జీవితంలో కుటుంబంలో గొప్ప కార్యాలు చేయడానికి ఆ గొప్ప దేవుడు మన మధ్యలో ఉన్నాడు. ఎంతో మంది ఈ ఉదయకాల ఆరాధనలో పాలు పంచుకొని ఎన్నో దీవెనలు పొందుకుంటున్నారు బిడ్డ. ఎన్నో గొప్ప కార్యాలు పొందుకుంటున్నారు. ఎన్నో స్వస్థతలను వాళ్ళు అనుభవిస్తూ ఉన్నారు. దేవుని యొక్క ఆశీర్వాదాన్ని అనుభవిస్తూ ఉన్నారు. శాంతి సమాధానాన్ని అనుభవిస్తున్నారు. ప్రభా, అలాంటి కృపని బిడ్డలందరికీ దయచేయమని. ఏ బాధల్లో ఉన్నారో, ఏ సమస్యల్లో ఉన్నారో, ఏ ఇబ్బందుల్లో ఉన్నారో
ఏ సమస్యలతో సతమతమవుతూ ఉన్నారు ప్రభువా, యేసు నామములో ఈ సమస్యలన్నీ తొలగిపోవును గాక. ఆమేన్. మీ ఉన్నతమైన నామములో ఈ బాధలన్నీ తొలగిపోవును గాక. ఆమేన్. ఈ ఇబ్బందులన్నీ తొలగిపోవును గాక. ఆమేన్. గొప్ప కార్యాలు బిడ్డల జీవితంలో జరుగును గాక. ఆమేన్. గొప్ప కార్యాలు బిడ్డల కుటుంబంలో జరుగును గాక. ఆమేన్. వారి బిడ్డలకు బంగారు భవిష్యత్తు లభించును గాక. ఆమేన్. ప్రభువా, ఈరోజు పుట్టినరోజు, వివాహ వార్షికోత్సవాలు, ఇంకా అనేక శుభకార్యాలు జరుపుకుంటున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించండి, దీవించండి ప్రభువా. వీరందరిలో నూతన కార్యాలు, అద్భుత కార్యాలు చేయండి తండ్రి. మీ కృప మాకు కావాలి యేసయ్య, మీ ఆశీర్వాదం మాకు కావాలి తండ్రి. ఎవరెవరైతే ఈ ఆరాధనలో పాలు పంచుకొని ప్రత్యేకమైన ఉద్దేశాల కొరకు ఎదురు చూస్తున్నారో, అతి త్వరలోనే మీ ఉన్నతమైన నామములో ఈ బిడ్డలందరి ఉద్దేశాలు నెరవేరునుగాక. ఆమేన్. ఈ ఆరాధన ద్వారా ఈ బిడ్డల కుటుంబాలకు శాంతి సమాధానము లభించునుగాక. ఆమేన్. ఈ బిడ్డలకు బంగారు భవిష్యత్తు లభించునుగాక. ఆమేన్. అన్ని రకాల బంధకాల నుండి, దురాత్మ దుష్ట శక్తుల నుండి, అనారోగ్య శక్తుల నుండి విడుదల కలుగునుగాక. ఆమేన్. చిన్నారి బిడ్డ మొదలు వృద్ధుల వరకు ప్రతి బిడ్డ దీవించబడునుగాక. ఆమేన్. వృద్ధాప్యాయంలో ఉన్న బిడ్డలను, ఒంటరితనంలో ఉన్న బిడ్డలను, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బిడ్డలను, కోర్టు సమస్యలు, ల్యాండ్ సమస్యలు, విడాకుల సమస్యలతో సతమతమవుతున్నటువంటి బిడ్డలను ఆశీర్వదించి వారికి విడుదలను దయచేయమని, వారికి గొప్ప మార్గాలను తెరవమని, బంగారు భవిష్యత్తును దయచేయమని ప్రార్థిస్తున్నాము. మమ్ము ప్రత్యేకంగా ప్రార్థన చేయమని ఫోన్ల ద్వారా, మెసేజెస్ ద్వారా మమ్ము సంప్రదిస్తున్న ప్రతి బిడ్డను దీవించమని, వారందరి ఉద్దేశాలు నెరవేర్చమని ప్రార్థిస్తున్నాము. సహోదర, సమర్పించండి. ఈ ఉదయ కాలంలో మీ ఉద్దేశాలు ఏమై ఉన్నాయో, మీ సమస్యలు ఏమై ఉన్నాయో, ఏం జరగాలని ఆశపడుతున్నావు అడుగు. గొప్ప శక్తి కలిగినటువంటి సప్రసాదనాథుడు మన మధ్యలో ఉన్నారు. మనందరిని దీవించడానికి, మన ప్రార్థన ఆలకించడానికి ఆయన సిద్ధముగా ఉన్నారు. మోకరించండి, ఆ గొప్ప దేవుని ఆరాధించి ఆ గొప్ప దేవుని యొక్క ఆశీర్వాదాన్ని స్వీకరిద్దాం. అడుగుండి బిడ్డ, ఇంకా ఏ ఉద్దేశాలైతే ప్రభువుకు సమర్పించాలనుకుంటున్నారో ఆ ఉద్దేశాలను ప్రభు పాదాల చెంత ఉంచి ప్రార్థించండి. ఆ గొప్ప దేవుడు మీ జీవితంలో అతి త్వరలోనే గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. మీరు అనుకున్న దానికంటే, ఊహించిన దానికంటే ఉన్నతమైన కార్యాలు ఈ ఆరాధన ద్వారా, మీ అందరి విశ్వాసము ద్వారా దేవుడు చేయబోతూ ఉన్నాడు. మోకరించండి, ఆశీర్వాదాన్ని స్వీకరిద్దాం. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోను ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మనందరినీ శాంతితోను సమాధానముతోను ఆయుధారోగ్యాలతోను సదా దీవించునుగాక. ప్రేమించేద యేసు రాజా, నిన్నే ప్రేమించేదా, 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 ఆరాధించేదా, ఆరాధించేదా, ప్రాణమున్నంత వరకు ఈ మట్టిలో చేరే వరకు నా ప్రాణమున్నంత వరకు
మహిమలో చేరే వరకు పరిశుద్ధ పరమదీయ సప్రసాదమునకు సదాకాలము ఆరాధనే స్తుతి స్తోత్రము నమస్కారములు కలుగును గాక. పరిశుద్ధ పరమదీయ సప్రసాదమునకు సదాకాలము ఆరాధనే స్తుతియు స్తోత్రము నమస్కారములు కలుగును గాక. పరిశుద్ధ పరమదీయ సప్రసాదమునకు సదాకాలము ఆరాధనే స్తుతియు స్తోత్రము నమస్కారములు కలుగును గాక. పితా పుత్ర పవిత్రాత్మ దేవుడు ఈ ఆరాధనలో పాలు పంచుకున్న ప్రతి బిడ్డను కుటుంబాన్ని ఏరాళముగా దీవించి కాచి కాపాడును గాక. ఆమేన్ ఆమేన్. ఆమేన్.